59వ అధ్యాయము. ఓ సూత మహర్షి, రావి చెట్టును శనివారం నాడు తప్ప ఇతర రోజులలో తాకరాదంటారు ఎందుకు? అది శనివారం మాత్రమే ఎందుకు పూజార్హమైనది అని అడిగిన మునులకు సూత మహర్షి ఇలా చెప్పసాగారు. జ్యేష్ఠాదేవి ఉనికి. పూర్వము దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అందులో నుండి ఉద్భవించిన వాటిలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరి తీసుకొనగా మిగిలిన వాటిని దేవతలందరూ తీసుకున్నారు. లక్ష్మీదేవి యొక్క అపురూప సౌందర్యానికి ఆకర్షింపబడిన శ్రీహరి ఆమెను వివాహమాడదలిచాడు. కానీ శ్రీదేవి అందుకు అభ్యంతరం చెబుతూ, ఓ కేశవ, నాకు జ్యేష్ఠురాలైన ఒక అక్క ఉన్నది. అక్కకు వివాహం కాకుండా కనిష్ఠురాలినైన నేను వివాహం చేసుకోవటం మంచిది కాదు. కనుక ముందు ఆమెకు వివాహం జరిగిన తర్వాత మన వివాహానికి అంగీకరిస్తాను అంది. సరేనన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవిని ఉద్దాలక మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఎర్రని నేత్రములు, కఠిన వాక్కు, స్థూల శరీరము, విరుసెక్కిన శిరోజాలతో అశుభ్రముగా ఉన్న జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్ర దేవతకు ఇష్టమైన ప్రదేశములు. ఉద్దాలకుని ఆశ్రమము నిరంతర హోమ ధూప సుగంధాలతో వేదనాదాలతోనూ నిండి ఉన్నది. అలాంటి ఆశ్రమాన్ని చూడగానే జ్యేష్ఠాదేవి విచారిస్తూ, ఓ ఉద్దాలక, నాకిలాంటి శుభ ప్రదేశాలు గిట్టవు. వేదఘోష నాకిష్టం ఉండదు. యజ్ఞ యాగాదులు నిర్వహించబడే ప్రదేశాలు, అతిథులను పూజించే ప్రదేశాలు, అన్యోన్య రాగాలతో ఉండే భార్యాభర్తలు ఉన్న చోట, పితృదేవతలు పూజింపబడే స్థలాలందు నీతి కోవిదులు, ధర్మపరులు, ఉద్యోగస్తులు, ప్రేమ పూరితముగా మాట్లాడేవారు ఎందును, గురువులను పూజించు అని ఎందును నేను నివసించను. నిత్యము కొట్లాటలు ఉండే ఇండ్ల ఎందును, అతిథులు అవమానింపబడే స్థలముల ఎందును, ముసలివారు, స్నేహితులు, సత్ప్రవర్తన కల సజ్జనులు మొన్నగు వారెక్కడైతే అవమానింపబడదురో ఆయా ప్రదేశాలందు నేను నివసిస్తాను. కళ్ళు త్రాగువారు, గోహంతకులు, బ్రహ్మ హత్యాది పాపములు చేయి వారి వద్ద నేనుండెదను అని చెప్పినది. 59వ అధ్యాయం సమాప్తము.